క్లాసిఫికేషన్ రాయాలి ఫస్ట్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యాబేసి. క్లియర్ మా? సో ఫస్ట్ క్లాస్ ఈజ్ డైకాట్లిడనే, సబ్ క్లాస్ పాలీపెటాలే, and series is calciflorae, and order is roselles. Family Fabaceae అక్కడ కాదు. ఓకే, సో ఇలా క్లాసిఫికేషన్ రాయాలి ముందు. అండ్ నెక్స్ట్ నేను చెప్పాను కదా ఇంపార్టెంట్ ప్లాంట్స్ రాయాలి. ఇంపార్టెంట్ ప్లాంట్స్ బిలాంగ్స్ టు దిస్ ఫ్యామిలీ అనమాట. ఆఫ్టర్ దట్ మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది హ్యాబిటేట్. హ్యాబిటేట్ అంటే వేర్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అనమాట. దట్ ఈజ్ మీసోఫైట్. ఇట్ ఈస్ వాట్? మీసోఫైట్. నెక్స్ట్ హ్యాబిట్ అంటే ఏంటి? అది హెర్బా, ష్రబ్బా, ట్రియా. ఐదర్ ఇట్ ఈస్ క్లైంబర్ అవ్వచ్చు, ట్వైనర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, యూ హ్యావ్ టు మెన్షన్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? హ్యాబిట్. అంటే లైక్ ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ లైక్ డాలికస్ తీసుకోండి. డాలికస్ మీన్స్ వాట్? చిక్కుడు. ఇట్ ఈస్ అ క్లైంబర్. ఇట్స్ ఏ క్లైంబర్, రైట్? వెదర్ ఇట్ ఈస్ ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ లైక్ శంఖం పూలు, ఇట్ ఈస్ ఆల్సో ట్వైనర్. ఇట్స్ ట్వైన్స్ ఓవర్ ద సపోర్టింగ్ అనమాట. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ లైక్ గ్రౌండ్ నట్. సో ఆల్ దీస్ ఆర్ వాట్? హెర్బ్. మోస్ట్లీ హెర్బ్స్ ఉంటాయి అనమాట. హెర్బ్స్. హ్యాబిట్ అయిపోయింది. నెక్స్ట్ రూట్ అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ డైకాట్లో ఏ రూట్ ఉంటుంది? ఇట్ ఈస్ హ్యావింగ్ ట్యాప్ రూట్ సిస్టమ్ అనమాట. ట్యాప్ రూట్ రాస్తారు. నెక్స్ట్ స్టెమ్. ఇఫ్ ఎనీ స్పెషలైజేషన్ ఈస్ దేర్, యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ ద రూట్. దట్ మీన్స్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎనీ రూట్ మోడిఫికేషన్, యూ నో దట్ రూట్ మోడిఫికేషన్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫ్యామిలీ కాల్డ్ Fabaceae. Nodular roots are present. Nodular roots ఉంటాయి అనమాట. దట్ ఈస్ అబౌట్ రూట్ రాయాలి. నెక్స్ట్ స్టెమ్ చూసినప్పుడు, ఆ ప్లాంట్ చూసినప్పుడు మీరు ఏం క్యారెక్టర్స్ వస్తే రాయాలి అంటే ఎయిదర్ ఇట్ ఈస్ ఏరియల్ అంటే అర్థం ఏంటంటే ఏరియలా, సబ్ ఏరియాలా, అండర్ గ్రౌండ్ మీరు చదివారు కదా. సో ఏరియల్ ఫస్ట్ పాయింట్ రాయాలి. ఏరియల్. ఓకే. ఎరెక్టా ప్రోస్టేటా అంటే స్ట్రైట్గా పెరుగుతుందా లేదంటే క్రీప్ అవుతుందా? సో ఎరెక్ట్ ఆర్ ప్రోస్టేట్ రాయాలి. ఎరెక్ట్ ఆర్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ ప్రోస్టేట్ మెన్షన్ చేయాలన్నమాట. ప్రోస్టేట్. ఓకే. అండ్ స్టెమ్ ఈ స్మూత్, హెయిరియా, గ్లాబ్రసా అంటే హెయిరీగా ఉందా, గ్లాబ్రస్గా ఉందా అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ ద స్టెమ్ యూ హ్యావ్ టు మెన్షన్ అనమాట. సో దట్ ఈస్ వాట్ స్టెమ్ క్యారెక్టర్స్. నెక్స్ట్ లీఫ్. ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ లైక్ లీఫ్ చూసేటప్పటికి ఏంటంటే లీఫ్లో ఏం టైప్ ఆఫ్ లీఫ్? సింపుల్ లీఫా, కాంపౌండ్ లీఫా? ఐ టోల్డ్ యూ, మీకు ఇవన్నీ చెప్పాను నేను. సింపుల్ లీఫ్, కాంపౌండ్ లీఫ్లో మళ్ళీ పిన్నేటిలీ కాంపౌండ్ లీఫా, పామేట్లీ కాంపౌండ్ లీఫా? ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ లైక్ డాలికస్ అంటే చిక్కుడులో మనకి 3 లీవ్స్ ఉంటాయి. దట్ ఈస్ వాట్? ట్రైఫోలియేట్ కాంపౌండ్ లీఫ్ అనమాట. ట్రైఫోలియేట్ కాంపౌండ్ లీఫ్. సో లీఫ్ క్యారెక్టర్స్ అన్నీ రాయాలి. అంటే ఎయిదర్ ఇట్ ఈస్ హ్యావింగ్ పీటియోలేట్ ఆర్ సెసైలా. పీటియోలేట్ అంటే ఏంటి? లీఫ్కి స్టాక్ ఉందా లేదా? పీటియోలేట్. ఓకే. నెక్స్ట్ స్టిప్యూల్స్ ఉన్నాయా లేదా? స్టిప్యులేట్ ఆర్ ఎక్స్టిప్యులేట్. స్టిప్యూల్స్ అంటే ఏంటి? మనం లీఫ్కి ఇలా చిన్నవి అపెండేజెస్ ఉంటాయి. దోస్ అపెండేజెస్ ఆర్ కాల్డ్ స్టిప్యూల్స్ అనమాట. సో స్టిప్యూల్స్ ఉన్నాయా లేదా? స్టిప్యులేట్ ఆర్ ఎక్స్టిప్యులేట్. సో స్టిప్యులేటా, ఎక్స్టిప్యులేటా రాయాలి. సో ఆల్ ద క్యారెక్టర్స్ యూ హ్యావ్ టు మెన్షన్ అనమాట. సో దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద లీఫ్. అంటే ఇవన్నీ ఏంటి? వెజిటేటివ్ క్యారెక్టర్స్. నెక్స్ట్ యూ హ్యావ్ టు గో ఫర్ ద రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్ అనమాట. రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్ లైక్ ఇన్ఫ్లోరసెన్స్. ఫస్ట్ థింగ్ ఏంటి? ఇన్ఫ్లోరసెన్స్. సో వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్? మీరు చదివారు ఇవన్నీ. సైమోజా, రెసిమోజా. ఎనీ స్పెషలైజేషన్ ఈస్ దేర్. సో యూ హ్యావ్ టు మెన్షన్ ఇట్ అనమాట. యూజువల్లీ ఇట్ ఈస్ రెసిమ్ ఉంటుంది. రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ ఈస్ ప్రెసెంట్. నెక్స్ట్ ఫ్లవర్ ఇన్ జనరల్ అంటే ఆల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫ్లవర్ యూ హ్యావ్ టు మెన్షన్ అనమాట. దట్ ఈస్ లైక్ ఫ్లవర్ కలర్ ఆఫ్ ద ఫ్లవర్ అండ్ actinomorphic or zygomorphic. Actinomorphic అంటే ఏంటి? ఫ్లవర్ కెన్ బి కట్ ఇంటూ 2 ఈక్వలర్స్ అట్ ఎనీ ప్లేన్ ఈజ్ కాల్డ్ యాజ్ actinomorphic. Zygomorphic అంటే ఫ్లవర్ కెన్ బి కట్ ఇంటూ ఈక్వలర్స్ అట్ 1 ప్లేన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ zygomorphic. సో ఆల్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ దిస్ ఫ్లవర్ ఇన్ జనరల్ అనమాట. ఫ్యాబేసీకి వచ్చేటప్పటికి మీకు 4 మార్క్స్ యాక్చువల్గా ఈ టాపిక్స్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ అనమాట. 4 మార్క్స్లో మీకు
మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఆఫ్ ఫ్యాబేసీ వస్తుంది. నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్ అంట. వాట్ ఆర్ నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్ అంటే, ఫ్లవర్, ఇఫ్ యూ టేక్ ఫ్లవర్లో మనకి 4 పార్ట్స్ ఉంటాయి. కేలిక్స్, కొరల్లా, ఆండ్రీషియమ్ అండ్ గైనీషియం అని. ఓకే, కేలిక్స్ అండ్ కొరల్లా ఆర్ కాల్డ్ యాజ్ నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్ అనమాట. అండ్ ఆండ్రీషియం అండ్ గైనీషియం ఆర్ కాల్డ్ యాజ్ ఎసెన్షియల్ ఆర్గాన్స్. సో ఇప్పుడు యాక్చువల్గా ఇందులో ఈ ఫ్యామిలీలో ఇవి ఇంపార్టెంట్ అనమాట. నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఇన్ దిస్ హ్యావింగ్ కొరెల్లా అంటే ఏంటి, పెటల్స్ ఆర్ టుగెదర్ నోన్ యాజ్ కొరెల్లా. సో కొరెల్లా ఈజ్ హ్యావింగ్ ఇంపార్టెన్స్ అనమాట. వాట్ టైప్ ఆఫ్ కొరెల్లా ఇట్ ఈస్? పాపిలియోనేషియస్ కొరెల్లా ఈజ్ ప్రెసెంట్. పాపిలియోనేషియస్ కొరెల్లా ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ పాపిలియోనేషియస్ కొరెల్లా? ఐ విల్ చెక్ ఇట్ వన్స్. ఓకే, సో వాట్ ఈస్ పాపిలియోనేషియస్ కొరెల్లా? పాపిలియోనేషియస్ కొరెల్లా అంటే ఏంటంటే, యాక్చువల్లీ ఇందులో పెటల్స్ 5 ఉంటాయి. పెటల్స్ ఆర్ 5 ఇన్ నెంబర్, బట్ దే ఆర్ డిఫరెంట్ అనమాట. ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్, లైక్ మీకు శంఖం పూలు అంటారు తెలుసా, పర్పుల్ కలర్లో ఉంటాయి. అవి చూసినప్పుడు మనకి ఒక పెద్ద పెటల్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాండర్డ్ పెటల్ అనమాట. స్టాండర్డ్ పెటల్, పెద్ద పెటల్ ఉంటుంది. అది ఓపెన్ చేసిన తర్వాత 2 వింగ్ పెటల్స్ ఉంటాయి. ఇలా టూ పెటల్స్ ఉంటాయి అనమాట. మరలా దోస్ ఆర్ కాల్డ్ యాజ్ వింగ్ పెటల్స్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టాండర్డ్ పెటల్ and these are called as wing petals, and 2 small boat shaped petals are present called as keel petals anamata. Keel petals. So this is called as actually Papilionaceous corella anamata. స్పెషల్ టైప్ ఆఫ్ కొరెల్లా ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ఇది ఇంపార్టెంట్. ఇందులో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ క్వశ్చన్లో ఏంటంటే, కొరెల్లా ఈజ్ కాల్డ్ యాజ్ పాపిలియోనేషియస్ కొరెల్లా. ఇట్ ఈస్ హ్యావింగ్ 5 petals. One is large, that is called as standard petal. 2 lateral petals are called as wing petals, and 2 small boat shaped petals are called as keel petals. అంటే 1+2+2 arrangement ఉంటుంది అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, దిస్ కీల్ పెటల్స్ ఆర్ ఓన్లీ ఫ్యూజ్డ్. ఈ మిగతా 3 ఫ్రీ ఉన్నాయి. స్టాండర్డ్ పెటల్ ఈజ్ బిగ్. దిస్ ఈజ్ 1 ఈజ్ వాట్ స్టాండర్డ్ పెటల్, అండ్ 2 ఆర్ వాట్ వింగ్ పెటల్స్, 2 ఆర్ కీల్ పెటల్స్. Keel petals are small and boat shaped అనమాట. Actually inside the keel petals there's reproductive organs and the stamens are present inside the keel petals అనమాట. keel petals లోపల మీకు stamens ఉంటాయి, ఆండ్రీషియం ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ పాపిలియోనేషియస్ కొరెల్లా. అండ్ వాట్ టైప్ ఆఫ్ ఈస్టివేషన్, మీరు ఈస్టివేషన్ కూడా చదివారు. ఏంటది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈస్టివేషన్ లైక్ వాల్వేట్, ట్విస్టెడ్, imbricate and vexillary అని. సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ వెక్సిల్లరీ ఈస్టివేషన్ అనమాట. వెక్సిల్లరీ ఈస్టివేషన్ అనేది ఉంటుంది. ఓకే, క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ నాన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద ఫ్యాబేసీ అనమాట. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు గో ఫర్ ఆండ్రీషియం అండ్ గైనీషియం. ఆండ్రీషియం ఎన్ని ఉంటాయి, గైనీషియం ఏమన్నా ఉంటాయి అంటే, యాక్చువల్లీ ఫ్యాబేసీ ఫ్యామిలీ ఈజ్ హ్యావింగ్ 10 స్టేమెన్స్ ఉంటాయి, బట్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ 9+1. అంటే 9 స్టేమెన్స్ ఒక బంచ్ కింద ఉండి ఒక్క స్టేమెన్ మాత్రం విడిగా ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ as 9+1 అరేంజ్మెంట్ అంటారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ గైనీషియం ఎన్ని ఉంటుందంటే, యాక్చువల్లీ గైనీషియం ఇస్ మోనోకార్పులరీ ఓవరీ. అండ్ ఇప్పుడు మీరు చిక్కుడు తీస్తే మనకి ఒక్కొక్క రిడ్జ్కి ఒక్కొక్క ఓవ్యూలే వస్తుంది. అంటే ఒక్క సీడే ఉంటుంది కదా రిడ్జ్లో. ఇలా నొక్కులు ఉంటాయి, ఇలాగా ఈ నొక్కుల్లో ఒక్కొక్కటే కదా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ మోనోకార్పులరీ ఆఫ్ సుపీరియర్ ఓవరీ. దిస్ స్పెషలైజేషన్ ఈజ్ వాట్ ఆఫ్ సుపీరియర్ ఆఫ్ ఇన్ఫీరియర్ ఓవరీ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ గైనీషియం. నెక్స్ట్ ఏం రాయాలి అంటే పాలినేషన్, క్రాస్ పాలినేషన్ మెకానిజం, దట్ టు పిస్టన్ మెకానిజం అంటారు. దీంట్లో స్పెషలైజేషన్ ఇవి 2 మార్క్ క్వశ్చన్ అడుగుతాడమ్మా. పిస్టన్, వాట్ టైప్ ఆఫ్ క్రాస్ పాలినేషన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఫ్యాబేసీ, పిస్టన్ మెకానిజం అంటారు. వాట్ ఈస్ పిస్టన్ మెకానిజం? పిచికారీ చేస్తారు తెలుసా, కృష్ణాష్టమి టైంలో, అదే హోలీకి మనం ఇలా స్ప్రే చేస్తారు. సో దట్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ ఎస్ పిస్టన్ అనమాట. పాలినేషన్ అంటే ఏంటి అని చెప్తాం, ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలింగ్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా ఈజ్ కాల్డ్ ఎస్ పాలినేషన్ కదా. సో పాలినేషన్ టైంలో ఏమవుతుందంటే, ఇన్సెక్ట్ వచ్చి ఫ్లవర్లోకి వెళ్తుంది. దిస్ ఈజ్ ఫ్లవర్. యాక్చువల్లీ ఇది ఇలా ఉంటుంది. ఆ ఫ్లవర్ కొంచెం పెద్దగా ఇవి ఉంటుంది. ఇక్కడ నీకు
ఆండ్రీషియం, గైనీషియం ఉంటాయన్నమాట. సో ఇన్సెక్ట్ వచ్చి ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్సెక్ట్ వచ్చి స్టాండర్డ్ పెటల్ మీద పడుతుంది అనమాట. దాని బరువుకి ఇలా కింద కొంగి ఈ కీల్ పెటల్స్ ఏదైతే ఉన్నాయో ఆ కీల్ పెటల్స్లోంచి స్టేమెన్స్ బయటకు వచ్చేసి దే ఆర్ లైక్ స్ప్రేయింగ్ దిస్ పొలెన్ గ్రెయిన్స్ ఆన్ టు ద బాడీ ఆఫ్ ద ఇన్సెక్ట్ అనమాట. ఇన్సెక్ట్ బాడీ మీద ఇలా స్ప్రే చేసేస్తాయి. ఇక్కడ ఇన్సెక్ట్ ఉంటుంది, ఇన్సెక్ట్ బాడీ మీదకి స్ప్రే చేస్తాయి అనమాట. వై దే ఆర్ బికాస్ దే ఆర్ ల్యాండెడ్ ఆన్ స్టాండర్డ్ పెటల్ మీదకి రాగానే అది ప్రెస్ అవుతుంది కిందకి. ప్రెస్ అయినప్పుడు కీల్ పెటల్స్లోంచి స్టేమెన్స్ బయటకు వచ్చి పొలిన్ గ్రెయిన్స్ని ఇన్సెక్ట్ బాడీ మీదకి దే ఆర్ స్ప్రేయింగ్ లైక్ పిస్టన్ అనమాట. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పిస్టన్ మెకానిజం. ఓకే రైట్. ఇంకా ఈ ఫ్యామిలీకి వచ్చేటప్పటికి మీకు ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు దిస్ ఇస్ పల్సెస్ ఫ్యామిలీ అంటున్నాం. లైక్ ఏం పల్సెస్ ఉంటాయి? రెడ్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, ఆల్ గ్రామ్స్ ఆర్ బిలాంగ్స్ టు దిస్ ఫ్యామిలీ కదా. అండ్ నెక్స్ట్ ఆయిల్స్ లైక్ సోయాబీన్ ఆయిల్ అండ్ గ్రౌండ్నట్ ఆయిల్ ఆర్ అవైలబుల్. అండ్ ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద ట్రీస్ కూడా ఉన్నాయి. పొంగమియా పిన్నేట, కానుగా ఈజ్ ఎ మెడిసినల్ వాల్యూడ్ ప్లాంట్. అండ్ ఇంకేమున్నాయి? సో మెనీ వెజిటేబుల్స్ కూడా వస్తున్నాయి దీని నుంచి. లైక్ గ్లైసిన్ మ్యాక్స్, పీస్, బఠానీ, అండ్ సోయాబీన్, అండ్ డాలికస్ దట్ ఇస్ చిక్కుడు, అండ్ ట్రైగోనెల్లా ఫెనిన్గ్రైసమ్ అంటే మెంతాకు. సో ఆల్ దీస్ ఆర్ వెజిటేబుల్సే కదా. వెజిటేబుల్స్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ దిస్ ఫ్యామిలీ. అండ్ ఫాడర్కి వచ్చేటప్పటికి క్రొట్లేరియా జెన్షియా. నార్మల్గా మనం ఏదైనా ఫీల్డ్స్ చూసామనుకోండి, రైస్ లేనప్పుడు ఒక రకమైన ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ వేస్తారు. అవి ఏంటంటే జనుము మొక్కలు అంటారన్నమాట. యాక్చువల్గా దీన్ని ఫాడర్ ఫర్ యానిమల్స్ ఫీడ్ చేయడానికి యూజ్ చేస్తారు. బట్ యాక్చువల్గా ఏంటి అంటే అది నైట్రోజన్ ఫిక్స్ చేస్తాయి అన్నమాట సాయిల్లో. సో దట్స్ వై ఫార్మర్ యూజ్ టు గ్రో దిస్ క్రోట్లేరియా ప్లాంట్స్ అనమాట. రైట్. సో అది కూడా ఎకనామిక్ ఇంపార్టెన్సే. అండ్ ఇంకోటి ఏంటంటే జియోకార్పీ. ఇది 2 మార్క్ క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఇన్ అరాకిస్ హైపోజియా అంటే గ్రౌండ్ నట్లో ఫ్రూట్ ఎక్కడ ఫామ్ అవుతుంది? సాయిల్ లోపల ఫామ్ అవుతుంది కదా. సో దిస్ ఈజ్ 1 more 2 mark క్వశ్చన్ అనమాట. వాట్ ఈజ్ జియోకార్పీ ఎగ్జాంపుల్ అని అడుగుతాడు. జియో మీన్స్ సాయిల్, కార్పీ మీన్స్ ఫ్రూట్. సో ఇన్సైడ్ ద సాయిల్ ఫ్రూట్ ఈస్ ప్రెసెంట్, దట్స్ వాట్ ఈస్ కాల్డ్ as జియోకార్పీ అనమాట. సో ఆల్ దీస్ ఆర్ ఆల్ అబౌట్ ఫ్యాబేసీ. ఇప్పుడు మీకు ఏం చెప్పాలి? మెయిన్ ఏంటంటే టెక్నికల్ డిస్క్రిప్షన్, ఇదంతా డిస్క్రిప్షన్ రాస్తారు, టాక్సానమికల్ డిస్క్రిప్షన్ అనమాట. ఇప్పుడు దీనికి ఒక ఫ్లోరల్ డయాగ్రామ్ అండ్ ఫ్లోరల్ ఫార్ములా ఉంటాయి. సో ఫార్ములా ఏంటంటే యాక్చువల్గా మీకు డయాగ్రామ్ చెప్తాను ముందు. మీరు ముందు ఇలా ఒక సర్కిల్ గీసేసుకొని దీన్ని ఫ్లోరల్ డయాగ్రామ్ అంటారు అనమాట. ఫ్లోరల్ డయాగ్రామ్లో ఫస్ట్ బ్రాక్ట్ వేయాలి. బ్రాక్ట్ ఉంటే బ్రాక్ట్ వేస్తారు. ఓకే. యాక్చువల్లీ ఫ్యాబేసీ ఫ్యామిలీ ఈజ్ హ్యావింగ్ బ్రాక్ట్ అండ్ బ్రాక్టియోల్స్ ఆల్సో. ఓకే. ఆఫ్టర్ దట్ కేలిక్స్ హోరల్ అనమాట. దిస్ ఈజ్ కేలిక్స్. యాక్చువల్లీ ఇట్ ఈస్ హ్యావింగ్ వాల్వేట్ ఇస్టివేషనే ఉంటుంది. సో దిస్ ఈజ్ వాల్వేట్ ఇస్టివేషన్. ఓకే. యాక్చువల్గా సెపెల్స్ గ్యామోసెపెలస్ ఉంటాయి. గ్యామోసెపెలస్. ఆ తర్వాత కొరెల్ వేయాలి. కొరెల్ ఇదిగోండి ఇలా వేయాలి. దిస్ ఈజ్ పాపిలియోనేషియస్ కొరెల్లా, స్టాండర్డ్ పెటల్, 2 వింగ్ పెటల్స్ అండ్ 2 కీల్ పెటల్స్. ఇవి పెటల్స్. దే ఆర్ నాట్ ఫ్యూజ్డ్ అమ్మా, దే ఆర్ ఫ్రీ, పాలీపెటలస్ అనమాట. నెక్స్ట్ 9+1 అరేంజ్మెంట్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 ఒకటి విడిగా 10 అండ్ మోనోకార్పిలరీ ఓవరీ. సో దీన్ని మనం యాక్చువల్గా వేయాలి. మీరు ఫ్లోరల్ డయాగ్రామ్ అంటారన్నమాట. దీనికి సింబల్ ఒకటి ఉంటుంది ఏంటంటే బిఆర్ అంటే ఏంటంటే బ్రాక్ట్ ఉంటే బిఆర్ అని రాయాలన్నమాట. బ్రాక్ట్ లేకపోతే ఈబిఆర్ అనాలి. నెక్స్ట్ బిఆర్ఎల్ అంటే బ్రాక్టియోలేట్. అంటే ఇంకా చిన్నవి ఉన్నాయి కదా, వీటిని బ్రాక్టియోల్స్ అంటారన్నమాట. బ్రాక్టియోలేట్. నెక్స్ట్ ఇఫ్ ద ఫ్లవర్ ఈస్ కట్ ఇంటూ 2 equal halves, దట్ ఈస్ కాల్డ్ as యాక్టినోమార్ఫిక్ కదా. If it is cut into 2 equal halves at one plane, that is called as zygomorphic. Actually Fabaceae family is a zygomorphic flower. So percentage చేయాలి. పర్సంటేజ్ కాకపోతే యాక్టినోమార్ఫిక్ అయితే ఇలా ప్లస్ వేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ కేలిక్స్కి వచ్చేటప్పటికి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. దే ఆర్ గ్యామోసెపలస్.
బ్రాకెట్లో పెట్టాలి, గ్యామో అయితే బ్రాకెట్లో పెట్టాలన్నమాట, అంటే ఫ్యూజ్డ్ అని అర్థం. కేలిక్స్కి డినోట్ చేసేది ఏంటి, కేతో డినోట్ చేస్తారు. నెక్స్ట్ సి అంటే ఏంటి, కొరెల్లా. కొరెల్లా ఏంటి, 1+2+2, 2 మాత్రమే ఫ్యూజ్డ్ కదా, ఈ రెండే ఫ్యూజ్డ్. ఈ రెండు చూడండి, ఇది స్టాండర్డ్ పెటల్, ఇది 2 ఆర్ వింగ్ పెటల్స్ అనమాట. ఇది సో కొరెల్లాని ఎలా డినోట్ చేస్తారు, సితో డినోట్ చేస్తారు. నెక్స్ట్ ఆండ్రీషియం. ఏ అంటే ఆండ్రీషియం ఎన్ని ఉన్నాయి, 9+1 ఉన్నాయి, 9 ఫ్యూజ్ అయిపోయి ఉన్నాయి, ఇవన్నీ 9 కలిసి ఒక బంచ్ కింద ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ గైనీషియం వచ్చేటప్పటికి, గైనీషియం ఇస్ మోనోకార్పిలరీ ఓవరీ, ఆఫ్ సుపీరియర్ ఓవరీ అంటే పక్కన గీతకి పెట్టాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, ఫ్లోరల్ ఫార్ములా అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్యామిలీ ఫ్యాబేసి. థ్యాంక్ యూ.